హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక హెల్తీ రెసిపీ అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఒక కప్పు నువ్వులు అయితే యాడ్ చేసుకొని నువ్వులను మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి నువ్వుల్లో ఉన్న పచ్చితనం అంతా పోతుంది, పోయి మంచి స్మెల్ వస్తుంటుంది. ఎక్కువ రోస్ట్ చేయకూడదండి. అలానే ఎక్కువ రోస్ట్ చేస్తే మళ్ళీ అవి చేదుగా అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, నువ్వులైతే నేను ఫ్రై చేసుకున్నాను. ఈ ఫ్రై చేసుకున్న నువ్వుల్ని మనం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ రెసిపీ నేను ఎందుకు తయారు చేస్తున్నాను అనేది మీకు వీడియోలో చెప్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, నువ్వులు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం అదే కప్పుతో ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదండి, అదే అవిసె గింజలు అంటారు కదా, అవిసె గింజలు తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా ఏమీ ఫ్రై చేయక్కర్లేదండి. జస్ట్ లైట్గా కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, అవిసె గింజలు అయితే ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా మనం ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే ఒక కప్పు పల్లీలు అయితే వేసుకోవాలి. పల్లీలు కూడా ఫ్రై చేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇవి పైన ఉన్న పొట్టునైతే మనం తీసేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ అదే ప్యాన్లో ముందుగా నేనైతే ఒక కప్పు కొబ్బరిని అయితే తురుముకొని పక్కన ఉంచుకున్నాను. ఆ కొబ్బరిని కూడా మంచిగా ఇందులోనే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే నేను పచ్చి కొబ్బరి వేసాను కాబట్టి అందులో తడంతా పోయే వరకు కూడా నేను ఫ్రై చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, వీలైతే మన దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా సరే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఎండు కొబ్బరి పొడి లేదు కాబట్టి నేను పచ్చి కొబ్బరితోనే చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని దీన్ని కూడా మనం పక్కన ఉంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లోకి ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే బెల్లం వేయాలండి. నేను ఈ 3 మిశ్రమాలకి కలిపి నేను ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనండి, చూసారు కదా, కొబ్బరి కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇవి కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత అప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి అయితే ఇవన్నీ వేసుకొని పల్లీలు అలాగే నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని మంచిగా మనం మిక్సీ చేసుకోవాలి. అయితే ఇది మిక్సీ పట్టుకోవడానికి కొద్దిగా ఏమంటారు, మరీ ఎక్కువ మెత్త పౌడర్ కాకుండా కొంచెం బరకగా చేసుకుంటే బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ మిక్సీలో అన్నీ వేసుకొని మనం వీటిని అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఓకేనండి, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో కలుపుతూ మనం మిక్సీ పట్టుకోవాలండి. అలా పట్టుకోవడం వల్ల ఏంటంటే మొత్తం ఈవెన్గా అంతా మంచిగా మిక్సీ పౌడర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు మనం ఇందులోనే కొబ్బరిని యాడ్ చేసుకుందాం. ఈ కొబ్బరి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం మిక్సీ చేసుకోవాలి. ఈ పౌడర్ని అంతటిని కూడా బాగా అన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే నేను ఇప్పుడు ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేశాను. ఇందులో మనం ఇంకా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమి వేయక్కర్లేదండి. జస్ట్ ఈ 4 మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉన్నాయో వాటితోనే మనం ఇప్పుడు ఒక హెల్తీ రెసిపీ అయితే మనం తయారు చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇందులోనే నేను ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అయితే వేసాను టేస్ట్ కోసం. ఓకేనా అండి, ఇవి మంచిగా ఇలా మిక్స్ అయ్యేటట్టు మిక్సీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని అంతటిని కూడా మనం మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ చేసుకోవాలండి. ఎందుకంటే బెల్లం అంతా మంచిగా మొత్తం పౌడర్ అంతటికి పట్టేటట్టు మనం అయితే మిక్సీ చేసుకోవాలి. చూసారు కదండి, ఇది ఏంటంటే ఈ పౌడరు మన లేడీస్కి ఉన్న ప్రాబ్లమ్స్కి కానీ లేకపోతే ఎర్లీగా మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి కానీ అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచిగా పనిచేస్తుందంటండి. ఓకేనా ఫ్రెండ్స్, అందుకని నేను ఈ రెసిపీ అయితే తయారు చేశాను. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మంచిగా ఉండలు చేసుకోవాలండి. లడ్డూలా చుట్టుకోవాలి. మనం ఇలాగే పౌడర్ కింద కూడా తినచ్చు, కానీ లడ్డూలా చుట్టుకోవడం వల్ల ఏంటంటే తీసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది కదండి పిల్లలకి. అందుకని చెప్పి నేనైతే ఇలా లడ్డూలా చేశాను, లడ్డూలా ప్రిపేర్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఏమంటే ఇందులో మనం వేసిన నువ్వులు, పల్లీలు, బెల్లం, కొబ్బరి ఇవన్నీ మంచిదండి హెల్త్కి. అందుకని చెప్పి నేను ఈ మిశ్రమాన్ని అయితే నేను ప్రిపేర్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుందంటండి. రోజు మనం ఒక 40 గ్రామ్స్ నువ్వులన్నా సరే ప్రతి ఆడవాళ్ళు తినాలంట. అది
తినడం వల్ల ఏంటంటే మోకాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ అలాంటివి తగ్గుతాయంటండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇంతేనండి ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.